యూ. 119వ కీర్తన 50 వచనంలో చక్కని ఒక మాట మాట్లాడుతూ 119వ కీర్తన 50 వచనం చదువుకుందాం. 119వ కీర్తన నీ వాక్యము ఏం బ్రతికించిందంట? వాక్యం బ్రతికించడం ఏంటి? ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది, హార్ట్ పెయిన్ వచ్చింది అనుకుందాం. వాక్యం తెలుసుకుని తగ్గిపోతా? బాగా తినండి. కడుపులోకి వచ్చినాయి, 24 గంటల కడుపులో వచ్చింది, టంటన పడిపోయాను. వాక్యం ప్రాంతం తగ్గిపోతా? తగ్గుతుంది. విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించాను. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన నా జీవితంలో. వాక్యమైన దేవుడా, నీవు లేకపోతే నాకు బ్రతికే లేదయ్యా. దావిదంటున్న మాట కీర్తనగా, నీ వాక్యమే నాలో లేకపోతే నాకు జీవమే లేదయ్యా. బ్రతికిన అర్థమని చాలా శరీరం అనుకుంటారు మీరు. కాదు, నీలో ఆత్మను దేవుని వాక్యమైన దేవుడు బ్రతికించబడినగాక. ఎప్పుడు వాక్యమైన దేవుడట నీ ఆత్మతో మాట్లాడతాడు. ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు శరీరం ఎలా ఉండాలి? కంట్రోల్గా ఉండాలి. అనుకుందామన్నమాట. అయ్యా, నీ వాక్యం నన్ను బ్రతికించాను ప్రభా. తర్వాత అంటే ఏంటంట? నా బాధలలో బ్రతికించడం వేరు, నా బాధలో నెమ్మదించడం వేరు. హల్లెలూయా. ఈరోజు అంటున్నమాట, ఏ సమస్యలో ఉండి నీవు ఎలాంటి స్థితిలో ఉండో, బ్రతకలేనంత బాధపడుతున్నావా, జీవించలేనంత వేదనతో ఉంటూ ఉన్నావా? ఈ 2 విషయాలు మనం ఆపదిస్తున్న ఈనాటి క్రైస్తవ జనంగా మా ప్రభుకి బిడ్డలైన వారులారా, కీర్తన చక్కగా మాట్లాడుతున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఈచ్ వన్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొన్ని సమస్యల్లో కొన్ని కలుగుతున్న అందరిలో అది క్యాజువల్గా రొటీన్గా జరిగేది ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ప్రోకరిస్తాం, ప్రభుత్వం కాసేపు గడుపుతాం. ప్రభా, నాకు ఈ సమస్య, ఈ బాధ, వ్యాధి కలిగింది ప్రభా, కాబట్టి ప్రార్థిస్తాం చేసేది తగ్గిస్తాడు. ఏం తగ్గిస్తాడు ఆయన? శరీర బలహీనత తగ్గిస్తాడు. హల్లెలూయా. అది వస్తా ఉండదే పోతా ఉండదు, జ్వరమే కావచ్చేది కాబట్టి వస్తా ఉండదు పోతా ఉండదు అంతే. కానీ నీ ఆత్మ విషయం చూడు, ఆత్మ అది ఎప్పుడు వాక్కు ద్వారా వెలిగించబడేవాడుగా ఉండాలి అనేది మాట్లాడుతున్నా. వాక్యం ఎప్పుడు నీలో ఉండాలి, స్టోర్ అయిపోవాలి, హార్ట్ఫుల్ అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యము జీవగలది నీళ్ళు ఉన్నదంట, ఎప్పుడు ఈ వాక్యం ఏమవుతున్నదంటే నీ ఆత్మను పెంపొందించబడునుగాక, నీ ఆత్మ రగిలించబడునుగాక, ఆత్మతో ఉత్తేజపరచబడునుగాక. అది ఉండదు మనకి. ఉందా? ఆలోచించండి. క్రీస్తుని ధరించిన వారులారా, ప్రభు బిడ్డలైన వారులారా,